గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. సంక్రాంతి ఫెస్టివల్ అనగానే గాలిపటాలు అనేవి చాలా ఎగరేస్తూ ఉంటారు. ఇంకా సంక్రాంతికి ఇంకొక 2 రోజులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే చాలామంది కూడా గాలిపటాలు ఎగిరేసేటప్పుడు యూజ్ చేసిన చైనా మాంజాతోటి ప్రాణాలు కోల్పోయే స్థాయి వరకు వచ్చిన వాళ్ళవి రోజుకొక న్యూస్ అనేది మనం చూస్తూ ఉన్నాము. అది ఎక్కడంటే బైక్ మీద వెళ్తున్న వాళ్ళు ఎక్కువగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే వాళ్ళు హెవీ స్పీడ్లో ఉంటారు. స్పీడ్లో ఉన్నప్పుడు ఆ ఒక్క దారం అనేది గాల్లో వేలాడుతూ ఉంటుంది. ఒకరికి చెయ్యి, ఒకరికి మెడ, అదేవిధంగా ఒకరికి ఇలా తెగిపోవడం అనేది మనం చూసాం, న్యూస్లలో వస్తూనే ఉన్నాయి. చైనా మాంజా మన దేశంలో అసలు దానికి పర్మిషన్ లేదు. దాన్ని బ్యాన్ చేసినప్పటికీ కూడా కొంతమంది ఇప్పటికీ కూడా దాన్ని సేల్ చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది దాన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికోసం అని చెప్పేసి రాజస్థాన్ పోలీసులు ఒక వినూత్నంగా ఒక సేఫ్టీ గార్డ్ అనేది బైక్లకు అమర్చడం అనేది జరుగుతుంది. అది నిజంగా చాలా మంచి పద్ధతి. మన దగ్గర మనమే ప్రికాషన్స్ తీసుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు చేపట్టాలి. కాబట్టి ఎందుకంటే ఇప్పుడే ఈ స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయి చైనా మాంజాతో అంటే ఇంకా ఫెస్టివల్ అయిపోయిన తర్వాత చాలా పెద్ద స్థాయిలో దారాలు ఎక్కడి నుంచి వేలాడుతాయో, ఏ వైర్లకు చుట్టుకొని ఉంటాయి, గాల్లో ఎక్కడి నుంచి ఎగురుతాయో అనేది మనకు పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే బైక్ మీద ముఖ్యంగా వెళ్తున్న వాళ్ళు ముందర వెళ్తున్నప్పుడు మన కూర్చున్న ప్లేస్కి సేఫ్ గార్డ్ ఒకటి అరేంజ్ చేసుకోవాలి. చాలామంది ఏర్పాటు చేసుకుంటుంటారు. ఇట్లా గాజులాగా ఉంటుంది. అది ఒకవేళ వచ్చినా కూడా దానికి అక్కడ తగిలేసి అక్కడే ఆగిపోతుంది. అప్పుడు మనం ఒకవేళ కొంచెం ఎవరికైనా కాన్షియస్ ఉండి కానివ్వండి, లేదంటే నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దానిని వెంటనే చూసి తీసి ఇమీడియట్గా పక్కన వేసేయండి. లేదు అనుకుంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఇక్కడ ఇలా జరుగుతున్నాయా ఇలా ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులతో సహకారంతో అక్కడ వాటిని తీసేయడం అనేది జరుగుతుంది. కొంతమంది ప్రాణాలను కాపాడిన వారు కూడా మీరు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అలా వెళ్తున్నప్పుడు చాలా చాలా స్పీడ్గా ఉన్నప్పుడు మెడ తెగిపోతుంది. కాబట్టి ఊపిరాడడం అనేది అందదు. ఇమీడియట్గా కొంచెం దూరం వెళ్ళేసరికి బ్లడ్ అనేది చాలా ఎక్కువ తీవ్రతగా వెళ్ళిపోతుంది. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళే లోపు కొంతమంది మరణించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది యాక్సిడెంటల్ డెత్గా కూడా దీన్ని కన్సిడర్ చేస్తారు. నేను గత వీడియోలో కూడా దీనికోసం పూర్తి సమాచారం అందులో ఇవ్వడం జరిగింది. దానిని వెళ్ళినప్పుడు ఎలాంటి కేసులు ఫైల్ చేయాలి, ఎలా మనకు న్యాయం జరుగుతుంది, ఎలా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా. కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో జాగ్రత్తలు అనేవి ఒకరు చెప్పడం కాకుండా మనం ప్రికాషన్స్ చాలా వరకు తీసుకోవాలి. చైనా మాంజా గాల్లో వేలాడుతూ మనకు తెలియకుండానే చాలా లోతుగా అంటే ఒక 1 to 2 ఇంచెస్ వరకు కూడా తెగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంత షార్ప్గా అంత లోతుగా కూడా ఆ ఒక్క థ్రెడ్ చాలా ఒక గాలికి లోపలికి తెగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క 1 month వరకు కానివ్వండి, ఒక ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోకపోతే గాలిపటాలు ఎగిరేసిన చైనా మాంజాలతోటి కొంతమంది ప్రాణాలు పోవడం అయితే ఖాయం అనేది నేను ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పగలను. రీజన్ ఏంటంటే నెగ్లిజెన్సీ, కేర్లెస్. ఏమున్నదిలే ఎవరికో అయ్యింది కదా, మనకెందుకు అవుతుంది, ఎవరో ఏదోనే అది గాల్లో కనబడుతుంటే ఇట్లా వేలాడుతుంటే కనిపించదా, గాల్లో ఇలా దారం వస్తుంటే కనిపించదా అని చెప్పేసి అంటే కొన్నిసార్లు అది కనిపించకుండా మనకు తగిలేంత వరకు తెలియదు. తెగిన విషయం కూడా కొంచెం దూరం వెళ్ళేంత వరకు తెలియకపోవచ్చు. రీజన్ ఏంటంటే చాలా షార్ప్గా తెగిపోతుంది. కాబట్టి బ్లీడ్ అవుతుంటే మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. ఇలా గతంలో కూడా ఒకరు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అతని షర్టు తెరిచిపోతూ ఉంటే అరే నాకేమయ్యింది అని చెప్పేసి గొంతును పట్టేసుకుంటే అతని గొంతు తెగిపోయింది. అంటే తను మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్ళే లోపు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి అక్కడ చోటు చేసుకుంది. ఇలా చాలా వరకు జరుగుతున్నాయి. కాబట్టి సంక్రాంతి టైంలో ఆనందంతో పాటు విషాద ఛాయలు మీ ఇంట్లో అలుముకోకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా బండికి సేఫ్ గార్డ్ అనేది ఒకటి పెట్టుకోండి. లేదా ప్రయాణం చేస్తున్నప్పుడు బండి అనే కాదు ఏదైనా సరే, చిన్నపిల్లలు ఈ మధ్య కాలంలో ఓపెన్ టాప్ అంటే కార్లో ఓపెన్ టాప్ ఒకటి ఉంటుంది కదా, దాంట్లో పైకి నిల్చోబెడుతూ ఉంటారు. అప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు మనం చూసుకుంటే ఒక 2 months బ్యాక్ కూడా ఏదైతే వెహికల్స్ హెవీవి లోపలికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఒక రాడ్ పెట్టినప్పుడు ఒక చిన్న పిల్లోడు మీ కార్లో నుంచి తల పైకి పెట్టగానే తగిలేసి ఇమీడియట్గా స్పాట్ డెడ్ అయిపోవడం జరిగింది. ఇలాంటి జాగ్రత్తలు అనేవి
కొంచెం తీసుకోండి. హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు సాడ్ మూమెంట్ని మీ లైఫ్లోకి తీసుకొచ్చుకోవద్దు అనుకుంటే ఖచ్చితంగా గాలిపటాలు ఎగరేసేటప్పుడు మీరు ఏ దారం యూజ్ చేస్తున్నారు, ఒకవేళ చైనా మాంజా యూజ్ చేశారంటే మీరు పనిష్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది 2 years పాటు. అదేవిధంగా అమ్మిన వారు 3 years పాటు తీసుకోవాల్సి ఉంటుంది. ఫైన్ కూడా విధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి చైనా మాంజా అమ్ముతున్న వాళ్ళని ఎవరిని చూసినా సరే, లేదా చైనా మాంజా వాడుతున్న వారిని ఎవరైనా చూసినా సరే పోలీసులకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ అందిస్తే వారిని అరెస్ట్ చేసేసి దాని నుంచి వెంటనే దాన్ని కలెక్ట్ చేసుకోవడం, దాన్ని వెంటనే ఇమీడియట్గా బ్యాన్ చేయడం అనేది జరుగుతుంది. లేని పక్షంలో అది ఉంటే ఖచ్చితంగా వేరే గాలిపటాన్ని ఈజీగా కట్ చేయొచ్చు, మేము గెలుస్తాము అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ ఒకరి ప్రాణం పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సంక్రాంతి అయిపోయిన 1 month వరకు కూడా ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందని చెప్పేసి నేను ఈ వీడియోలో మరీ చెప్పడం జరుగుతుంది. చైనా మాంజా గాల్లో ఎగురుతూ చాలా మందికి ఇప్పటివరకు ప్రమాదాలు జరిగాయి. కొన్ని పరిస్థితుల్లో ప్రాణం పోయేంత వరకు వచ్చినా సరే వెంటనే హాస్పిటల్లో చేర్చడం వల్ల ఎలాంటి ఇబ్బందులు అయితే చోటు చేసుకోలేదు. కానీ ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా తగిన జాగ్రత్తలు చెప్పి మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు